మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. వాయురనిలమమృతమథేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. వాయుః అనిలం అమృతం, మూడు పదాలు ఇక్కడ లైన్గా పడబడ్డాయి. వాయుః అనిలం అమృతం. వాయుః అనే అంశాన్ని మనం గతంలో వివరణాత్మకముగా చెప్పుకోవటం జరిగింది. చాలామందికి ఈ విషయం జ్ఞాపకం ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నాను. వాయుః వాతీతి వాయుః నిరంతరముగా రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటిది వాయువు. మూలాధారమునందు 600 హంసలు, స్వాధిష్టానములో 6,000 హంసలు, మణిపూరకమునందు 6,000 హంసలు, అనాహత చక్రములో 6,000 హంసలు, విశుద్ధ చక్రమునందు 1000 హంసలు, ఆజ్ఞా చక్రమునందు 1000 హంసలు, సహస్రారమునందు 1000 హంసలు. మొత్తం కలుపుకుంటే 21,006 హంసలుగా రోజు సంచారం జరుగుతూ ఉన్న అంశం అది. పూర్తిగా శరీరాన్ని తన వశం చేసుకుని తన రక్షణలో దేహాన్ని కాపాడుతున్నటువంటి ఒక గురుతర బాధ్యత వహించినటువంటి విధానము. అనగా వాయువే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపానములుగా ఈ ప్రకారముగా అనేక రూపములుగా దశవిధ రూపాలు అని చెప్పి అనుకున్నాం, గతంలో చెప్పుకున్నాం. ప్రాణవాయువులు 5, ఉపవాయువులు 5, దశవిధ వాయువులుగా ఈ శరీరాన్ని చుట్టముట్టి దేహ రక్షణ అంతా కూడా వహించినటువంటి విధానం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. సభూమిం విశ్వతః వృత్వా, సభూమిం పృథివ్యాం గ్రాణమితి, పృథివీ అంటే గ్రాణం. సభూమిం ఆ భూమిలో ఉన్నటువంటి గ్రాణమునందు సంచారం కలిగి ఉన్నటువంటి వాయువు. విశ్వతః వృత్వా, విశ్వతః అంతటా దేహమంతా కూడా అది రోమములు వ్యాపించి ఉన్నటువంటిది కనుక శరీర రక్షణ భారాన్ని వహించినటువంటి అంశం వాయుః అనే దాంట్లో చేరుతుంది. రెండవ భాగంగా పనిచేస్తున్నటువంటిదే ఆ వాయువే అనిలః, అనప్రాణనే, అనగా జీవ పదార్థాలను ఉత్పన్నం చేయటము, జీవ కణాలను ఉత్పన్నం చేయటము రెండవ బాధ్యత. శరీర రక్షణ బాధ్యతగా వాయు రూపకంగా ఉన్నటువంటిది అయి, రెండవది అనిలః అనప్రాణనే, ప్రాణములు పోస్తూ ఉన్నది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణాపాన సమాయుక్తః, ఈ ప్రాణాపాన వాయువులు అనేటువంటి సంచారం ద్వారా సమాన వాయువు అంటాం. ఈ సమాన వాయువు అనేది అగ్ని అంశతో ఉత్పన్నమైంది. వాయువు యొక్క పరగభాగము అగ్ని అర్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా సమానం పుట్టెను. కనుక ఈ సమాన వాయువు అనేటువంటిది అగ్ని అంశతో ఏర్పడింది. అటనే వాయువు యొక్క పరగభాగము ఆకాశ అర్ధాంశమునకు చలనత్వం ఇవ్వగా వ్యానవాయువు పుట్టెను. వ్యానః సర్వ శరీరగః. ఈ వ్యానవాయువు అనేది దేహమంతా వ్యాపకమై ఉండేటువంటి విధానము. అందువల్లే సభూమిం విశ్వతః వృత్వా అని చెప్పి అన్నాడు. విశ్వతః అంటే దేహములో రోమ పర్యంతం అణువణువు పర్యంతం వ్యాపకమై ఉండి దేహాన్ని శుద్ధం చేసేటువంటి విధానముగా వ్యానవాయువు దేహ రక్షణ బాధ్యత వహించి ఉండగా, ఇక్కడ సమానః ప్రాణాపానౌ సమౌ కృత్వా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 విధములుగా ఉన్నటువంటి యొక్క ఆహార పదార్థాలను జీర్ణం చేసేటువంటి విధానముగా సమాన వాయువు ఉందని చెప్పేసి అని, ఆ వాయువు యొక్క రెండవ అంశం అనిల అనేటువంటిది అనప్రాణనే అనగా జీవ సముదాయాన్ని ఉత్పన్నం చేసేటువంటి విధానము. పురుషుడు భుజించేటువంటి యొక్క ఆహారం ఉదరకోశమునందు సర్వేశ్వరుని చేత పక్వం చేయబడగా, వైశ్వనరాగ్ని సర్వేశ్వరుడు దానిని పక్వం చేయగా ఆ పదార్థం నుండి ఏర్పడేటువంటి అనేక రసాయనాలు ఏర్పడుతూ ఉంటాయి. అది మరి చక్కెరగా మారుతుందని చెప్పని చక్కెరగా మారినటువంటి పదార్థమునందు ఇన్సులిన్ అనేటువంటి ద్రవం పడటం కారణముగా రక్తంగా మారుతుందని చెప్పని, ఆ రక్త కణాల నుంచి ఏర్పడేటువంటిది వీర్య కణములు, జీవ కణములు. కాబట్టి శరీరమంతా కూడా, పురుషుని దేహమంతా కూడా జీవ కణములు వ్యాపకమై ఉంటాయి. ఒక తుఫాను అనేది రేగినప్పుడు ఏ ప్రకారముగా ఆ ప్రాంతమంతా కూడా ఆ జలాణువులు ఎట్లా విస్తరించి ఉంటాయో అట్లాగా పురుషుని యొక్క శరీరమునందు వైశ్వనరాగ్ని ద్వారా ఆహారం పచనం చేయబడ్డప్పుడు పరిణామ విధానాల నుంచి ఆ రక్త కణాల నుంచే జీవ కణాలు అనేటువంటివి లక్షల కొలది శరీరములో ఉత్పన్నమై ఉండేటువంటి విధానము. తొడలి రోమరంధ్రముల గ్రుడ్లాను దుగగ పొదిగినొక హంస, కడువేడుక వెంకటగిరి మీదట వడలు పెంచినదెనొక హంస, తిప్పలు బెట్టుసు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస. అన్నమాచార్యుల వారు చాలా చక్కగా ఆ తత్వంలో ఎంతో విజ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేస్తాడు. తొడలి రోమరంధ్రముల గ్రుడ్లాను దుగగ పొదిగినొక హంస. ఈ వాయువు అనేటువంటిది మరి జఠరాగ్నిగా పరిణమించి ఆహారం పచనమైన తర్వాత ఆహార పదార్థము నుంచి అనేక రసాయనాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మన దేహంలో అనేక రసాయనాలు సర్వేశ్వరుడు ఉత్పన్నం చేసి శరీరాన్ని అన్ని విధాలా కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానము. వాత పిత్త శ్లేష్మాలు ఎప్పుడు దేహంలో ఉండాలి, సమభాగముగా ఉండాల్సి ఉంటుంది. అటనే శరీరానికి శక్తివంతమై ఉన్నటువంటి రక్త కణాలు ఉత్పన్నమవుతాయి. వాటి నుంచి ఏర్పడేటువంటిది సారభూతమై ఉన్నటువంటి జీవకణం, దాన్ని ఉత్పన్నం చేసేటువంటిది వాయు అనిలః అనప్రాణనే. ఈ ప్రకారముగా పగటిపూట తీసుకున్నటువంటి యొక్క ఆహారం అనేటువంటిది
లోపల జఠరాగ్ని చేత పక్వం చేయబడి అది జీవ కణములుగా నిర్మాణం అయ్యేటువంటి విధానాన్ని గురించి మనకు ప్రశ్నోపనిషత్తులో చాలా చక్కగా చెప్పినటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. రయించ ప్రాణంచ అనేటువంటి పదాలు వాడుతూ, రయించ అంటే పదార్థము, ప్రాణంచ అంటే జీవకణము. ఈ పదార్థం అనబడేటువంటిది చంద్రమాహ, చంద్రుని ద్వారా ఏర్పడేటువంటిది రయించ అన్నాడు. సూర్యుని ద్వారా ఏర్పడేటువంటిది ప్రాణంచ, ప్రాణము అన్నాడు. ఇక్కడ 13వ మంత్రంలో ప్రశ్నోపనిషత్తులో ఒక అంశం చెప్పుకొస్తారు. అహోరాత్రో వై ప్రజాపతి తస్య ఆహః ఏవ ప్రాణో రాత్రి ఏవ రైః ప్రాణం వాజేతే ప్రస్కందంతి ఏ దివారత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యం ఏవ తతో యత్ రాత్రౌ రత్యా సంయుజ్యంతే అని 13వ మంత్రంలో ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. అహోరాత్రో వై ప్రజాపతి అనగా రాత్రి పగలు రెండు కలిసి ప్రజాపతి సృష్టి వ్యవహారము అన్నాడు. అహోరాత్ర రాత్ర, అహోరాత్రో, అహహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, రెండు అన్నమాట. అహోరాత్రులు అని చెప్పని అంటారు. ఈ రెండు కూడా చేరి ప్రజాపతి, ఇది సృష్టి సంబంధమై ఉన్నటువంటి విధానము అన్నాడు. తస్య ఆహహ ఏవ ప్రాణః, తస్య దాని యందు ఆహహ ఏవ ప్రాణః పగలు ప్రాణము అన్నాడు. రాత్రి ఏవ రైహి, రాత్రి అనేటువంటిది ఏంటంటే రైహి అంటే పదార్థము అని అర్థం. అని చెప్పనంటే పగటి పూట ఏ పురుషుడైతే పదార్థాన్ని స్వీకరిస్తూ ఉన్నాడో తీసుకున్నటువంటి యొక్క ఆ పదార్థము వైశ్వానరాగ్ని యొక్క సర్వేశ్వరుని ద్వారా పక్వం చేయబడి అక్కడి నుంచి ఆ పగటి పూట అంతా కూడా జీవకణజాలాన్ని ఉత్పన్నం చేసేటువంటి పనిలో నిమగ్నమయ్యాడు సర్వేశ్వరుడు. చాలా అంతర్గతముగా ఉన్నటువంటి యొక్క అంశాలు ఇవన్నీ కూడా. కనుక పగటి పూట ప్రజాపతి అహహ ఏవ రైహి, అహహ పగటి పూట రైహి, అహహ ప్రాణః, అహహ ఏవ ప్రాణః. కాబట్టి పగటి పూట ఈ పదార్థము జీర్ణమైనప్పుడు అది వీర్యకణముగా జీవకణముగా అవుతుంది కాబట్టి దానిని ప్రాణము అని చెప్పని అన్నాడు. రాత్రి ఏవ రైహి, రాత్రి అనేటువంటిది పదార్థముగా చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటారంటే దీంట్లో పిప్పలాద భగవానుల వారు ప్రాణం వా ఏతే ప్రస్కందంతి ఏ దివారత్యాహ సంయుజ్యంతే, ఏ ఎవరు దివా పగటిపూట రత్యాహ రతి సంబంధమై ఉన్నటువంటి అంశములో ప్రవేశిస్తారో, రత్యా సంయుజ్యంతే రతిని వినియోగించేటువంటి వారు ప్రాణం వా ఏతే ప్రస్కందంతి వాళ్ళు ప్రాణములు పోగొట్టుకుంటున్నారు అన్నాడు. ఎవరైతే దివారత్య సంయుజ్యంతే, దివా పగటిపూట రత్య రతి అనేటువంటి యొక్క అంశాన్ని వినియోగిస్తాడు అనగా దాంట్లో పాల్గొంటాడు, అటువాడు సంయుజ్యంతే ఆచరిస్తాడు, అటువాడు ప్రాణం వా ఏతే ప్రస్కందంతి ప్రాణములు కోల్పోతూ ఉన్నాడు అన్నాడు. తర్వాత బ్రహ్మచర్యం ఏవా తత్ యత్ రాత్రౌ రత్యా సంయుజ్యంతే, యత్ రాత్రౌ ఏ యొక్క రాత్రి సమయంలో రతిని వినియోగింపజేసేవాడు సంయుజ్యంతే అనగా కొనసాగించేటువంటి వాడు బ్రహ్మచర్యం ఏవా అటువాడు బ్రహ్మచర్యమును పాటించినట్లే. ఇది ప్రశ్నోపనిషత్తు 13వ మంత్రములో చేరి ఉన్నటువంటి విధానము. పగటిపూట రతిని వినియోగించేటువంటి వాడు ప్రాణములు కోల్పోతూ ఉన్నాడు అని చెప్పని, రాత్రి సమయంలో మాత్రం రతిని వినియోగించేటువంటి వాడు అతడు మరి బ్రహ్మచర్యమును పాటించినట్లే అని చెప్పని అంటాడు. ఎందుకంటే పగటి సమయంలో ఏ యొక్క ఆహారం అనేటువంటిది ఉదరకోశంలో పడుతుందో అది సర్వేశ్వరుడు దాన్ని జీర్ణం చేసి దాని నుంచి జీవకణములు ఉత్పన్నం చేసే విధానములో ప్రాణములతో ఆయన చేరి ఉన్నాడు. మహాప్రాణముగా చేరి ఉండి అట్టి పదార్థాలను జీవకణములుగా మార్చేటువంటి యొక్క ప్రయత్నములో జరుగుతున్నటువంటిది పగటి సమయము. ఆ సమయంలో ఎవరైతే అలాంటి ఆ కార్యంలో పాల్గొంటారో వాళ్ళు ప్రాణములు కోల్పోవటమనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. రాత్రి సమయానికి ఆహార పదార్థం జీర్ణమై అది
జీవ కణములుగా ఏర్పడుతుంది కాబట్టి ఆ జీవ కణం ప్రతిఫలించి జీవరాశులు నిర్మాణం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి రాత్రి సమయంలో వినియోగించేటువంటి కార్యాన్ని బ్రహ్మచర్యమే అని చెప్పని అంటాడు. ఈ ప్రకారముగా మన యొక్క శరీరములో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క విధానముగా సర్వేశ్వరుడు ఒక ప్రక్రియను ప్రతి శరీరములో ఆయన ప్రజాపతిగా ఉండి సర్వేశ్వరుడు ఈ జీవజాలాన్ని ఉత్పన్నం చేసేటువంటి ఒక సృష్టి క్రమాన్ని సృష్టి కార్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి దాంట్లో ఆయన ప్రధానముగా కలిసి వచ్చినటువంటి యొక్క అంశము ఈ ప్రాణమనబడేటువంటిదియే ఒక పక్క వాయువుగా ఉన్నది, మరొక పక్క అది అనిల అంటే ప్రాణములు పోసేదిగా ఉందనేటువంటి యొక్క అంశము. ఈ రెండు భాగాలుగా ఈ చేరి ఉన్నది. ఉన్న శరీరాలను సంరక్షణ చేసే విధానములో వాయువుగా ఉన్నది. రెండవ పక్షములో అనప్రాణనే జీవజాలాన్ని జీవ కణాలను ఉత్పన్నం చేసేదిగా రెండో భాగములో ఉన్నది. ఆ అంశాన్ని బోధిస్తూ అంశాన్ని తెలియజేసే కోణములోనే అన్నమాచార్యుల వారు ఆయన తొడరి రోమరంధ్రముల గ్రుడ్ల నుదుగగ పొదిగినుక హంస అంటే గాలి, వాయు, అనిలహ. అది అనేక రోమముల యందు కూడా లోపల జీవకణాలను జీవజాలాన్ని ఉత్పన్నం చేస్తుందని చెప్పేసి కాబట్టి పురుషుని యొక్క శరీరములో జీవ కణాలు దేహమంతా కూడా వ్యాప్తమై ఉంటాయి కాబట్టి పగటి సమయంలో ఏర్పడి ఉన్నటువంటి విధానము ఒక రకంగా చెప్పినట్లయితే ఏ యొక్క విశ్వంలో సర్వేశ్వరుడు స్త్రీ పురుష అనేటువంటి విధాయకాలుగా రెండు తెలుగులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటిది సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పాటై ఉన్నటువంటి రెండు ఉపాధులు, ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ అని అన్నట్లుగా క్షేత్రం క్షేత్రజ్ఞ ఎట్లయితే ఆ దేహం అనేటువంటి భాగములో క్షేత్రజ్ఞుడకు జీవుడు ఉన్నాడో అట్లాగా ఈ సృష్టి వ్యవహారంలో కూడా ప్రకృతిం పురుషం చైవ ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుష అనేటువంటిది రెండు అంశాలను ఏర్పాటు చేసుకోవటము. ఆ రెండింటి యొక్క విధానముకుండగా ఈ విశ్వములో జీవ సృష్టి అనగా సృష్టి కార్యాన్ని కొనసాగించుకునేటువంటి తలంపుగా ఈశ్వరుని యొక్క నిర్మాణ విధానముగా చేరి ఉన్నది. ఏకోహం బహుశ్యాం ఏకహ అహం ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపాలు నగుదునుగాక అని చెప్పనేటువంటి ఆ సంకల్పానుగుణ్యముగా ఈ సృష్టి కార్య విధానములో రెండు ఉపాధులు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము అది సర్వేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణములో సహకరించేటువంటి ఉపాధులే, అంతే ఇంకేం లేదు అక్కడ. రెండు కూడా సృష్టి కార్యమును కొనసాగించేటువంటి రెండు ఉపాధులను నిర్మాణం చేసుకున్నాడు. ప్రావిశతు ఆ ఉపాధులలో ఆయన జీవరూపముగా ప్రవేశించి ఉన్నాడని చెప్పేసి అని మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన మమ అంశ జీవ నా యొక్క అంశమే ఈ జీవుడు అనేటువంటి విధానముగా తెలియబడుతూ ఉన్నది. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం. మమ యోనిర్మహద్బ్రహ్మ ఈ విశ్వమంతా కూడా నా యొక్క యోని అనే మాటగా చెప్పుకొస్తూ ఉన్నాడు. మహద్బ్రహ్మ అన్నాడు. తస్మిన్ గర్భం దదామ్యహం తస్మిన్ దాని యందు గర్భం బీజమును దదామ్యహం ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. బీజ ప్రదాతగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఇది ఒక అనంత సృష్టి కార్యము, సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రము. రెండు విధాయకములుగా ఏర్పడేటువంటి యొక్క ఉపాధులు, ఒకటి ప్రకృతిగా ఒకటి పురుషుడుగా ఏర్పడ్డ పదార్థములు. ఆ రెండింటి యందు ఒక దానినేమో చంద్రుడితో పోలిశారు, మరొక దానిని సూర్యునితో పోలిశారు. ఒకటేమో పదార్థము అన్నారు, ఒకటేమో ప్రాణము అన్నారు. కాబట్టి ఈ ప్రాణము అనబడేటువంటి యొక్క ఉపాధి నుంచి ఈ పదార్థం అనబడేటువంటి యొక్క దేహమునందు ఈ ప్రాణం అనేది ప్రవేశింపజేయబడి అక్కడి నుంచి ఈ జీవజాలములు ఉత్పన్నమవుతున్నటువంటి విధానము.
కాబట్టి ఈ ప్రకారముగా ఈ ఉన్నటువంటి యొక్క వాయువు అనబడేటువంటిది అనప్రాణనే అనిలహ. అది జీవజాలాన్ని జీవ కణాలను ఉత్పన్నం చేసేటువంటి యొక్క విధానముగా శరీరముల యందు తన యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నది. ఒక పురుషుని నుంచి స్త్రీ గర్భములోకి ప్రవేశించేటువంటి జీవ కణాలు రోజు మొత్తం మీద కొన్ని లక్షల కణాలు ప్రవేశించేటువంటి విధానం, వాటిల్లో ఏ కొద్దో ఫలించి విశ్వంలోకి జీవజాలముగా వచ్చేటువంటి విధానం. అన్నీ ఫలించలేవు, తిరిగి మరలా జలంలో కలిసిపోతాయి, జలం నుంచి పదార్థంలో చేరతాయని చెప్పని ఆ పదార్థం నుంచి మళ్ళా దేహంలో ప్రవేశించి దేహంలో జీవకణములకు ఏర్పడి అక్కడి నుంచి ఆ యొక్క పురుషుడి నుంచి స్త్రీ దేహములకు ప్రవేశించేటువంటి ఒక ప్రక్రియ సర్వేశ్వరుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భాగములో ఈ వాయువు అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి విధానము. జఠరాగ్నిగా అగ్ని ఉండి ఆహార పచనం చేసినప్పుడు దాని నుంచి ఏర్పడేటువంటి యొక్క కణాన్ని జీవ కణాన్ని ఈ వాయువు అనేటువంటిది మోసుకుపోయి దేహములో ప్రవేశింపజేసి ఆ దేహము నుంచి వెలువడింపజేసేటువంటి విధానము. కనుక రయ్యించ ప్రాణంచ ఈ రెండే విశ్వంలో ఉన్నాయి. రయ్యించ అనగా స్త్రీ, ప్రాణంచ అంటే పురుషుడు. ఇరువురు నుంచి ఏర్పడేటువంటి యొక్క విధానములో ఈ అనిలహ అనేటువంటిది మాత్రం ఆ శరీరములో ఈ జీవములు జీవ కణములు ఉత్పన్నం చేసేటువంటి ప్రక్రియలో ఈ భాగం పనిచేస్తూ ఉన్నది. వాయువు అనేటువంటిదేమో ఉత్పన్నమై ఉన్నటువంటి దేహాలను సంరక్షణ చేసేటువంటి పాత్ర బాధ్యత అది పూనుకొని ఉన్నది. కాబట్టి దాని యొక్క వ్యవహారములో దశవిధ వాయువులుగా చెప్పుకున్నాము. ఈ దశవిధ వాయువులుగా దేహమంతా కూడా వ్యాప్తమై దేహాన్ని కాపాడేటువంటి యొక్క విధానం. శరీరములో గనక శ్వాస ఆగిపోయినట్లయితే మనం గమనించినట్లయితే ఒక్క రోజులో ఆ శరీరములో అనేక సూక్ష్మ కణాలు ఉత్పన్నమైపోతాయి. ఎందుకంటే దేహంలో ఉన్నదంతా కూడా పదార్థ సంబంధ అంశము కాబట్టి మరి ఆ యొక్క దేహములో ఆ వేడి చల్లారి ఆ శ్వాస కాస్త ఆగిపోయిందా అని చెప్పనంటే ఎమ్మటే ఆ శరీరంలో ఎమ్మటే మార్పులు వచ్చేస్తాయి. 2 రోజులు గనక అట్లా పెట్టినట్లయితే, వారం గనక పెట్టినట్లయితే దరిదాపులు ఎవరు ఉండే అవకాశాలు ఉండవు. కనుక ఆ శరవేగముగా దేహములో మార్పు వచ్చేస్తుంది. జీవకణాలు ఆ దేహాన్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తాయి. కాబట్టి శరీరం అంతా కూడా జీవ కణాలతో నిండి ఉన్నటువంటి విధానము అని చెప్పని, అలాగా అవి లోన ఉన్నటువంటి ఈ ప్రాణి జీవుడు ఉన్నంతకాలం ఇతర జీవ కణాలు ఉత్పన్నమయ్యే విధానం ఉండదు. అది కేవలం సామాన్యముగానే దాంట్లో ఉంటాయి తప్ప వాటికి వృద్ధి అయ్యే అవకాశాలు మాత్రము ఉండదు. ఇది ఒక సృష్టి క్రమములో ఉన్నటువంటి అత్యద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. అది ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ఒకనొక విజ్ఞానం అంతా కూడా సర్వేశ్వరుడు శరీరంలో నిశ్శబ్దం చేశాడు. కాబట్టి అందుచేత ఎక్కడ వాయువు అనిలహ అనేటువంటి మాటగా చూసినట్లయితే అనిలహ అనే అనప్రాణనే అనగా ప్రాణములను పోసేటువంటిది, జీవకణాలను పెంపొందింపజేసేటువంటిది. కాబట్టి శరీరమంతా కూడా మీకు జీవకణాలే వ్యాపకమై ఉంటాయి. అందుచేత మానవుల యొక్క స్పర్శ కానీ, చూపులు కానీ, వినికిడి కానీ అన్నీ కూడా మరి ఆ సృష్టి సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు ప్రక్రియలే కొనసాగటం కారణం ఏంటంటే దేహమంతా కూడా కణజాలం అనేటువంటిది వ్యాప్తమై ఉంటుంది. కాబట్టి కనుక సర్వేశ్వరుడే జీవరూపముగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి శాస్త్రముల ద్వారా చెబుతున్నటువంటి మాట. కనుక ఆ యొక్క సర్వేశ్వరుడే మమైవ అంశః జీవః, నా అంశమే జీవకణాలు. పగటి సమయములో స్త్రీ తాను పక్వం చేసి ఇచ్చేటువంటి యొక్క పురుషుని యొక్క శరీరములో ఆ పదార్థం జీర్ణమై సర్వేశ్వరుని చేత అనగా వైశ్వనరాగ్ని చేత జీర్ణం చేయబడి సర్వేశ్వరుని చేత జీవ కణజాలముగా దేహమంతా వ్యాప్తమైనటువంటి విధానములో తర్వాత రైహి రాత్రి సమయములో ఆమె ఆ జీవ కణాలకు ఆహారముగా చేయబడుతుంది. ఇదొక అంశం దీంట్లో. పగటి సమయములో ఏ పదార్థమైతే అందిస్తుందో ఆ పదార్థమంతా జీర్ణమై జీవ కణాలుగా ఏర్పడగా
రాత్రి సమయములో ఆమె ఆ జీవకణాలకు ఆహారముగా వేయబడుతుంది. దాని నుంచి ఏర్పడేటువంటిది జీవజాలము. ఇట్టి జీవజాలానికి మూల కారణమై ఉన్నటువంటిది అనిలహ అనేటువంటి వాయువు యొక్క మరొక రూపమే, మరొక ప్రక్రియ అనేటువంటి అంశము. కాబట్టి వాయువు అనిలహ రెండు అంశములతో మన దేహములో నిరంతరముగా జరుగుతున్నటువంటి ఈ రెండు చాలా లోతైనటువంటి యొక్క భావాలుగా చేరి ఉన్నటువంటివి. వాయు అనిలహ అమృతం అని చెప్పని పక్కన చెప్పుకొచ్చాడు. కనుక అమృతమయుడై ఉన్నటువంటి యొక్క అథా పిమ్మట భస్మాంతం శరీరం అని చెప్పని అన్నాడు. ఈ అమృతం అనేటువంటి అంశం ఎప్పుడు వస్తుంది అని చెప్పనంటే ఇది నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి అంశం. ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి అంశమేమో వాయు అనిలహ, ఈ రెండు చేరతాయి. ఏం చెప్పుకున్నాం వీటి విషయాల్లో? ఈ వాయువు అనేది ప్రస్తుతం ఏర్పడి ఉన్నటువంటి శరీరాన్ని అనుక్షణం కాపాడటము అనేటువంటి యొక్క బాధ్యతను వహించినటువంటిది వాయువు అనేది కాగా, శరీరములో ఏర్పడేటువంటి యొక్క పరిణామములకు, దాని నుంచి ఏర్పడేటువంటి యొక్క పదార్థ జీవకణాలకు, దాని నుంచి ఏర్పడేటువంటి యొక్క జీవజాలానికి కారణమై ఉన్నటువంటి అంశముగా ఈ అనిలహ అనేటువంటిది ఈ ప్రక్క చేరి ఉంటుంది. ఈ ప్రకారముగా ఉచ్ఛ్వాసలుగా, నిశ్వాసలుగా, ప్రాణాపాన వాయువులుగా, రేచక పూరకములుగా, సోహముగా, హంసగా పరిణమించేటువంటి యొక్క ఈ శ్వాస అమృతం. ఇది అమృత స్వరూపము, అనగా బ్రహ్మము. నాస్తి మృతం మరణం యస్య సహ అమృతం. దేనికైతే మరణము లేదో దానిని అమృతము అని చెప్పని అంటారు. మృతం అని చెప్పనంటే మరణ ధర్మం కలిగి ఉన్న దాన్ని మృతం అని చెప్పని అంటారు. మరణ ధర్మం లేకుండా ఉన్నదాన్ని అమృతం అన్నారు. అమృతం అంటే బ్రహ్మము. కాబట్టి ఈ శ్వాస అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది మహాత్ములు ఊర్ధ్వ ప్రయాణం గావిస్తూ ఉన్నారు. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఊర్ధ్వరేతం విరూపాక్షం, ఊర్ధ్వరేతస్కులు అంటారు. బ్రహ్మచర్య విధానముగా ఉన్నటువంటి వారందరూ కూడా ఊర్ధ్వరేతస్కులై తేజో సంపన్నమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మప్రాప్తిని పొందేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఆ హంస అనబడేటువంటి యొక్క శ్వాసను నివృత్తి మార్గం వైపుకు మరలించినట్లయితే దాని ద్వారా వాళ్ళు అమృత ప్రాప్తిని పొందే విధానం ఏర్పడుతుంది. సాధారణంగా లోకంలో అందరూ కూడా ఈ శ్వాస అనేటువంటి భాగాన్ని ప్రవృత్తి మార్గం వైపుకే ప్రయాణం చేయించేటువంటి వాళ్ళుగా ఉన్నారనేటువంటి యొక్క అంశాన్ని మనం వాయువు అనిలహ అనే రెండు భాగాలలో చెప్పుకున్నాం. కాబట్టి వాయువు అనిలహ అనగా దేహ సంరక్షణ చేయించుకోవటం ఒక పక్షమైతే, ఈ దేహముల నుండి మరికొన్ని దేహాలు ఉత్పన్నం చేసుకునేటువంటి విధానముగా అనగా ప్రజాతంత్రం ప్రజలను అనగా వంశాభివృద్ధిని పొందింపజేసుకునే విధానములో మరొక భాగంగా వినియోగింపజేయబడుతూ ఉన్నటువంటిది. కనుక ఈ రెండింటి భాగాలలో ఈ వాయువు అనిలహ అనేటువంటిది ప్రవృత్తి సంబంధముగా చేరి ఉన్నటువంటి విధానం. మూడవది ఏంటంటే అమృతం. ఇక్కడి నుంచే మనం అమృత ప్రాప్తిని కూడా పొందాల్సి ఉంటుంది. ఇటు అమృత ప్రాప్తిని పొందాలని చెప్పన్నట్లయితే ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. కాబట్టి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులయ్యారు, మనస్సుని అంతర్ముఖము చేశారు. హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసి అమృత ప్రాప్తిని పొందాలి అని చెప్పనన్నా, లేదు ప్రవృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసి జీవనాన్ని కొనసాగించుకుంటూ తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పనన్నా, ఈ హంస యొక్క శ్వాస అనేటువంటి దానికాడే చేరి ఉన్నటువంటి భాగములు. కాబట్టి దాన్ని ఊర్ధ్వ మార్గం వైపుకు పయనింపజేసేటువంటి వాళ్ళ లోకంలో చాలా అరుదుగా ఉంటారు.
మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. కాబట్టి ఈ ప్రకారం మనుష్యానాం సహస్రేషు అనేక వేల మందిలో ఏ ఒక్కనొకడో ఈ హంస అనేటువంటి యొక్క అంశాన్ని ఊర్ధ్వ ప్రయాణం గావించి సుషుమ్న ద్వారములో ప్రవేశింపజేసి భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సహ తం పరం పురుషం ఉపయేతి. భ్రువోర్మధ్యే భృగుటి మధ్యములో ప్రాణవాయువును ప్రవేశింపజేసి సహా అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి. ఆ పరమ పురుషుణ్ణి పొందే విధానముగా చేసేవాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడే ఈ శ్వాసకాడే అన్నీ చేరి ఉన్నటువంటివి. అటు పరంపద సోపాన పదము కానీ లేదా ఇహమునందు మరి ఈ వ్యవహారమునందు ఈ జీవ సముదాయం ఉత్పన్నం చేసుకోవటమునందు కానీ ఇదే చేరి ఉన్నది. కాబట్టి చాలా వరకు ఈ యొక్క వాయువు యొక్క అంశాన్ని ఇటు వాయువుగా అనిలహ అనే 2 భాగాలుగా వినియోగాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి మూడవదగు అమృతం అనేటువంటి భాగం వైపుకి లోకంలో చాలామంది లేరు, ఆ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళుగా లేరు. ఎవరైతే ఆ యొక్క నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయిస్తారో వాళ్ళు అమృతం అమృత స్వరూపులై ఉండుట అనే అర్థం వస్తుంది. అటు అమృత స్వరూపులై ఉన్నటువంటి వారు అథ అటు పిమ్మట ఇదం శరీరం భస్మాంతం, ఇదం శరీరం ఈ దేహము భస్మాంతం బూడిదైపోతుంది అని చెప్పినన్నారు. కాబట్టి ఇక్కడ మరి దేహం భస్మమైపోవటం బూడిదైపోవటం అనేటువంటి మాటగా చూసినట్లయితే అది స్థూల దేహానికి సంబంధించిన అంశమా సూక్ష్మ దేహానికి సంబంధించిన అంశమా అని మనం విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భస్మం కావడం అనేటువంటి యొక్క మాట ప్రాణం పోయిన తర్వాత ఈ పార్థివ దేహాన్ని దాయాదులు కట్టెలలో కట్టెగా చేర్చి దీన్ని దహనం చేస్తూ ఉన్నారు. అది దాయాదులు చేసుకునేటువంటి పని, అనగా మరణానంతరం ఆ శరీరాన్ని దహన క్రియలు ఆయా దాయాదులు చేసుకుంటారు. ఇక్కడ జ్ఞానియగువాడు తాను జీవించి ఉండగానే ఈ శరీరాన్ని భస్మం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశము. కాబట్టి ఇక్కడ సాధకుడు తన సాధన ద్వారా భస్మం చేసే అంశంగా చూసినట్లయితే అది లోన ఉన్నటువంటి మరొక బాడీ, ఇన్నర్ బాడీ, దాన్ని సూక్ష్మ దేహము అన్నారు. కనుక స్థూల దేహం అనబడేటువంటి దాన్ని దగ్ధం చేయటానికి దాయాదులు ఉన్నారు. కానీ సూక్ష్మ దేహాన్ని దగ్ధం చేయగలిగేటువంటి వారు లోకంలో ఎవరూ లేరు. అది ఎవరికి వారుగా మోక్షాన్ని అపేక్షించినటువంటి వారు మాత్రమే తన సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన అంశములే మనకు భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో స్వామివారి అంశాలు మనం ప్రస్తావిస్తారు. ఇతర శాస్త్రాలలో కూడా చెప్పే మాటలు కూడా ఉన్నాయి. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మ విద్యతే. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం. గింజ అగ్నిలో కాలినట్లయితే దాని నుంచి మొలక, మొక్క, చెట్టు, మానులు వచ్చే అవకాశాలు లేవు. అదే పచ్చి గింజ పెట్టినట్లయితే, భూమిలో నీళ్లు పోసినట్లయితే మొలక, మొక్క, చెట్టు, మాను అన్నీ వచ్చేస్తాయి. అగ్నిలో తప్తమైనటువంటి యొక్క గింజ నుండి మొలక, మొక్క, చెట్టు, మాను మొత్తం మొదట్లోనే దగ్ధమైపోయాయి. జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మ విద్యతే. ఆ ప్రకారంగా జ్ఞానదగ్ధం, జ్ఞానము ద్వారా దగ్ధం చేయబడ్డటువంటి సూక్ష్మదేహం, దాంట్లో చేరి ఉన్నటువంటి గింజలు అనేక శరీరాలు ఎత్తడానికి యోగ్యమై ఉన్న విధానముగా సూక్ష్మదేహం ఉన్నది. ఆ సూక్ష్మదేహం అనే భూమిలో ఎన్నో గింజలు ఉన్నాయి. అన్ని గింజలు కూడా ఫలించేటువంటివి. కనుక ఆ యొక్క సంస్కారాల గుణ్యముగా, సంస్కారానుగుణ్యముగా ఈ సూక్ష్మదేహానికి ఏర్పడేటువంటి మొక్కలు, మొలకలు, చెట్లు, మహావృక్షములు, అనేక జీవజాలములు, 80 లక్షల రకాలుగా ఉన్నటువంటి జీవులన్నీ కూడా జీవదేహాలు ఎత్తేందుకు సిద్ధముగా ఉన్నటువంటి లోన ఉన్న గింజలు.
ప్రతిసారి కూడా మానవ దేహమే వస్తుందనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. లోన ఉన్నటువంటి గింజలు ఎలాంటివి అవి ఉంటాయో అలాంటి గింజలు భూమిలో పడతాయో ఆ గింజల అనుగుణ్యముగానే చెట్లు వస్తాయి. మామిడి గింజ పడితే మామిడి మొక్క వస్తుంది, చింత గింజ పడితే చింత చెట్టు వస్తుంది, తుమ్మ గింజ పడితే తుమ్మ చెట్టు వస్తుంది, యాప గింజ పడితే యాప చెట్టు వస్తుంది. కనుక ఏ గింజ భూమిలో పడుతుందో ఆయా గింజ సంబంధమైన వృక్షాలు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారముగా జీవుడు ఆచరించిన కర్మల ద్వారా ఏర్పడేటువంటి లోన గింజలు సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి బీజములు, ఆ బీజానుగుణ్యముగా రాబోయేటువంటి విధానములు ఆ జీవుడికి కూడా అనేక మొక్కలు అనగా పార్థివ దేహం కావచ్చు, మానవ దేహం కావచ్చు, పశుదేహము, పక్షిదేహము, క్రిమిదేహాలు అవన్నీ కూడా మొక్కలే అని చెప్పి అన్నారు. రోగ శోక పరితాప బంధనం వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం అని కూడా పోలిక చేశారు. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వేదనములు, దుఃఖములతో చేరి ఉన్నటువంటి మహావృక్షము మానవ దేహం అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి గింజల అనుగుణ్యముగా ఈ జీవులకు ఆయా దేహాలు ప్రాప్తించే విధానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరికి వారుగా దగ్ధం చేసుకోవాల్సినటువంటి దేహం సూక్ష్మ దేహమును దగ్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక స్థూల దేహాన్ని దహనం చేసుకునే ప్రక్రియ మనకేం అవసరం లేదు. కుమారుల భట్టు మహానుభావుడు ఆయన గారు తన దేహాన్ని తుషాగ్ని ప్రవేశము చేసుకుని దగ్ధం చేసుకున్నాడు. ఆయన విషయం వేరు, ఎందుకంటే బౌద్ధం వ్యాప్తం అయిపోయింది కాబట్టి బౌద్ధాన్ని పారద్రోలటానికి బౌద్ధంలో ఆయన ప్రవేశించి సన్యాసాన్ని స్వీకరించి బౌద్ధుల దగ్గర విద్య అంతా అధ్యయనం చేసి తిరిగి మరలా వాళ్ళ విద్య వాళ్ళకి అప్పజెప్పిన విధానం కాబట్టి ఆ మతాన్ని ఖండించాడు, మతాన్ని ఓడించాడు. కనుక ఆ మతంలో చేరి సన్యాసాన్ని స్వీకరించి వాళ్ళ వద్ద విద్యను అధ్యయనం చేసి తిరిగి మరలా వాళ్ళతోనే పోరాటం చేసి వాళ్ళని ఓడించి చేసిన విధానంలో తాను తప్పు చేశా అనేటువంటి పశ్చాత్తాపం గలవాడై ప్రాయశ్చిత్తాగ్నిగా ఆయన తుషాగ్ని ప్రవేశం చేసి దేహాన్ని దగ్ధం చేసుకున్నాడు ఆ తుషాగ్నిలో అని మనకు శంకర విజయములో వచ్చే ఒక అంశం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ఈ దేహాన్ని దగ్ధం చేసుకోవాల్సిన అవసరం మనకేమి లేదు. మనం చేయాల్సినటువంటి విధానం ఏంటంటే లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని ఎవరికి వారే కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది. కనుక లోపల ఉన్నటువంటి ఇన్నర్ బాడీ సూక్ష్మదేహం, లోన ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, అది వాసనాత్మికమై ఉన్న దేహము, అనేక జన్మలుగా వస్తున్నటువంటి సంస్కారములు సూక్ష్మదేహములో చేరి ఉన్నాయి. కాబట్టి ఆ సూక్ష్మదేహముల బీజములు ఉన్నంత వరకు లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి అనుభోక్తవ్యముగా వాటిని భుజించాల్సి ఉంటుంది, భోక్తై భుజించాల్సి ఉంటుంది. కనుక మరి పూర్వజన్మ కృతం కర్మ అనుభోక్తవ్యం, తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనా తప్పదన్న అనేటువంటిదిగా చెప్పుకొస్తూ ఉన్నటువంటి మాట. ఎంతటి వారికైనా కానీ లోన ఉన్నటువంటి కర్మను అనుభవించక తప్పే అవకాశాలుగా లేదు. పెద్ద పెద్ద మహానుభావులే కర్మ విషయంలో వాళ్ళకి తప్పినటువంటి విషయం కాదు. అందుచేత మరి ఈ సూక్ష్మదేహం అనబడేటువంటిది అది జ్ఞానాగ్నిలో దాన్ని కాల్చివేయాల్సి ఉంటుంది. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పరమాత్మ చాలా మంచిగా చెప్పుకొస్తున్నటువంటి అంశము. యథైధాంసి సవిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. ఏ విధముగా బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఆ కట్టెలు ఏ ప్రకారంగా బూడిదిగా చేయబడుతూ ఉన్నాయో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అట్లా జ్ఞానాగ్నిలో ఆ దగ్ధమైపోతే కర్మలని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని దగ్ధం చేయాల్సి ఉంటుంది.
ఇది ఎవరికి వారుగా ధ్యానము ద్వారా యోగము ద్వారా యోగాగ్నిలో కాల్చివేయాలి. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఆత్మ సంయమ యోగాగ్నౌ యోగాగ్నిలో దగ్ధం చేయాల్సి ఉంటుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మార్పణం చేయి అంటూ ఉన్నారు. కాబట్టి ఆ సూక్ష్మదేహమును బ్రహ్మార్పణము చేయాలి, బ్రహ్మమునకే అర్పించాలి, బ్రహ్మాగ్నిలో అది దగ్ధం చేయబడాలి. కాబట్టి ఆ యొక్క సూక్ష్మదేహములో ఉన్నటువంటి బీజాలన్నీ కూడా భస్మం అయిపోవాలి. అప్పుడే వానికి జన్మరాహిత్యం అనేది ఏర్పడుతుంది. సూక్ష్మదేహము ఉన్నంత వరకు స్థూల దేహములు రాక తప్పదు. సూక్ష్మదేహములో బీజములు ఉన్నంత వరకు అవి మొలకలు ఎత్తుతూనే ఉంటాయి. ఈ దేహమనే వృక్షాలు వెలువడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా మనం చూసినట్లయితే మంత్రభాగం చాలా గొప్పది. ఈ 17వ మంత్రం ఈశావాస్య ఉపనిషత్తులో 17వ మంత్రంలో చాలా రహస్యములు చేరి ఉన్నటువంటి విధానము. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. అందువల్ల ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్నిలో కాల్చివేయటానికి గల విధానంగా చూసినట్లయితే అది ఓం క్రతోహో, ఇది ఓంకార క్రతువు. మనస్సుని హంసతో అనుసంధానం చేయటమే ఓంకార క్రతువు. ప్రణవో ధను శరహాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్తు అని ముండకం చెబుతున్నమాట. ప్రణవో ధను. కాబట్టి మన ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటిది ప్రణవము, ప్రణవోపాసన, ఓంకారోపాసన అన్నారు. ఈ ప్రకారముగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు మరి ఆ సాధకుడు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసినప్పుడు రకారాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహము, ఉకారాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము, మకారాత్మికమై ఉన్న కారణదేహం మూడు జడమై మహాకారణంగా ఏర్పడి అట్టి ఆ మహాకారణమే శుద్ధ బ్రహ్మలో చేరిపోతుంది. కాబట్టి అట్టి ఆ శుద్ధ బ్రహ్మ స్వరూపము కావటమే ఇది ఓంకార క్రతోహో. ఇది ఓంకారము యొక్క సంబంధ క్రతువుగా, నివృత్తి మార్గముగా, జ్ఞాన మార్గముగా, మోక్ష మార్గముగా చెప్తున్నటువంటి విధానం కనుక ఈ క్రతువును స్మరింపుము, కృతం చేయుము, స్మరింపుము, కృత చేయుము, స్మరింపుము, కృత చేయుము, స్మరింపుము, కృత చేయుము. ఏమి స్మరింపుము చేయుము, స్మరింపుము చేయుము, స్మరింపుము, స్మరించు చెయ్యు, స్మరించు కృత చెయ్యి, స్మరించు కృత చెయ్యి. ఒక పూటతో తెగే వ్యవహారం కాదు ఇది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః శనైః పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా శనైః దాంట్లో 10 సార్లు 20 సార్లు 30 సార్లు చెప్పాల్సి ఉన్నది. అంత లెక్క చెప్పే అంత స్పేసు ఆ మంత్రంలో మా శ్లోకాలకు అవకాశం లేదు. అనుష్టుప్ ఛందస్సు కాబట్టి 32 అక్షరాలతో ముగింపు చేయాలి శ్లోకాన్ని. అది శాస్త్ర పద్ధతి. కాబట్టి శనైః 10 సార్లు చెబితే
అనుష్టుప్ ఛందస్సు కాస్త ఇంకో ఛందస్సు అయిపోతుంది చివరికి. అందువల్ల 2 సార్లు చెప్పేసేసి మిగతాయి మీరు చెప్పుకోండిరా అన్నట్లుగా పరమాత్మ కూడా వదిలిపెట్టేశాడు. శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం. కాబట్టి శనైః శనైః మెల్లమెల్లగా 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 కొంచెం 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 కొంచెముగా విధముగా మరి ఎప్పుడు కూడా దాన్నే స్మరించుకుంటూ దాన్నే ఆచరిస్తూ దాన్నే గుర్తు చేసుకుంటూ దాన్నే ఆచరిస్తూ దాన్ని తలంపు చేసుకుంటూ దాన్నే ఆచరిస్తూ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నీకు సమయం దొరుకుతుందో అప్పుడప్పుడల్లా కూడా మార్గంలో ప్రయాణం చేసేదిగా ఉండాలి అనేటువంటి మాటగా ఓం క్రతోహో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. ఈ ప్రకారంగా రోజు మొత్తం మీద ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో ఆసీనో వా శయానో వా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. శనయ్య గచ్చన్ నడుస్తూ తిష్టన్ ఆగినప్పుడు గచ్చన్ నడుస్తూ ఉన్నప్పుడు తిష్టన్ ఆగి ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు నుంచుని ఉన్నప్పుడు పడుకొని ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ కాక నీ మనసు అనేటువంటిది ఆ ధ్యానం వైపుకు ఉండాలనేటువంటి మాటగా స్వామి చెప్పే మాట. కాబట్టి ఈ ప్రకారంగా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని చెప్పి అన్నారు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత అని పతంజలి చెప్పేటువంటి మాట. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని చెప్పనన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా చెప్పేటువంటి యొక్క మాటను ఇక్కడ మనకి మంత్రభాగములో ఓం క్రతో స్మరం కృత ఈ సాధనాంశాన్ని కొనసాగించుకుంటూ పోయేటువంటి మార్గముగా ఇక్కడ అమృతం అనేటువంటి మాటగాడ వస్తుంది. వాయు అనిల అనేది మన జీవన స్రవంతిలో చేరిపోయాయి. వాయు అనిల ఈ రెండు కూడా మన జీవన స్రవంతిలో చేరిపోయాయి. శరీరాన్ని 100 ఏళ్ల కాలం ఏమి కురవన్నీవేహ కర్మాని జిజీవిషేత్ శతం సమాహ 100 ఏళ్ల కాలం పాటు ఈ దేహముతో ఉండాల్సిన ఆవశ్యకత కూడా ప్రకృతిలో ఏర్పడింది. కాబట్టి ఆ 100 ఏళ్ల కాలం పాటు ఆ దేహాన్ని సంరక్షణ చేసే విధానములో వాయువు యొక్క ఆ బాధ్యత వహించి ఉండగా తిరిగి మరలా ఆ శరీరము నుంచి మళ్ళా మరొక కొన్ని శరీరాలు ఉత్పన్నం అయ్యేటువంటి విధానములో అనిల అనేటువంటిది శరీరములో ఉత్పన్నమయ్యేటువంటి పదార్థము నుంచి జీవకణాలను తయారు చేసి వాటి ద్వారా జీవజాలాన్ని ఉత్పన్నం చేసే విధాన భాగాలలో అది పూనుకొని ఉన్నది. ఈ రెండు కూడా ప్రవృత్తి వైపుగా సాగిపోతూ ఉన్నాయి. ఇక చూస్తే నివృత్తి మార్గంగా వచ్చినట్లయితే అమృతం అథ భస్మాంతం శరీరం ఇది మోక్షానికి సంబంధించినటువంటి అంశము గనక ఈ నివృత్తి మార్గ విధానములో అమృత ప్రాప్తిని పొందింపజేసేది అదే. ప్రవృత్తి మార్గములో తన వంశాభివృద్ధిని పొందింపజేసి తనను ప్రజాపతిగా చేసేది అదే. తన ప్రజాపతిగా చేసేది అదే. అమృత స్వరూపుడుగా చేసేది కూడా ఆ భాగమే. కనుక ప్రవృత్తి వైపుకు సాగినటువంటి యొక్క భాగములేమో వాయు అనిల, నివృత్తి మార్గం వైపుకు సాగినటువంటి యొక్క అంశమేమో అమృతం. అట్టి అమృత స్వరూపమైనప్పుడు భస్మాంతం శరీరం. ఇక ఆ పోటుతో ఇక అతడు ఈ భవసాగరము నుంచి బయటపడుతున్నాడు. ఇక మళ్ళా పునః తిరిగి వచ్చే విధానం లేదు. గత్వ నిర్వర్తంతే తద్ధామ పరమం మమ అన్నట్లుగా ఆ పరంధామం బ్రహ్మము యొక్క ధామం చేరిపోయి బ్రహ్మములు అమృత స్వరూపుడు అయిపోవటం జరుగుతుంది. దాని ద్వారా జ్ఞానాగ్ని ద్వారా, బ్రహ్మాగ్ని ద్వారా, ఆత్మాగ్ని ద్వారా, యోగాగ్ని ద్వారా ఈ సూక్ష్మదేహములో ఉన్న బీజాలు దగ్ధం చేయబడి మోక్షస్వరూపుడు అవుతున్నటువంటి అంశముగా ఇక్కడ 2 తెరగులుగా మనకి మంత్రభాగం చక్కగా మనకి అంశాలని తెలియజేసినటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.